రైతు బంధు 20 ఎకరాలకి అంత రాజకీయ నాయకులకే ఉంది. అంత పొలం అంటే రాజకీయ నాయకులకే ఉంది. మాలాంటి వాళ్ళకి 10 ఎకరాలు 5 ఎకరాలు ఇప్పుడే మంచి పద్ధతితో జరుగుతుంది. వెనుక ముందే ఇస్తాడేమో కానీ అన్ని పద్ధతితో 7,500 ఎకరాకి 7,500 ఇస్తాడు. 15,000 ఇచ్చినా సరే కానీ 5,000 ఉంది అప్పుడు. ఇప్పుడు 7,500 అంటున్నాడు. ఇప్పుడు 12,000 ఏం లేదు, 7,500 అని ఎకరకు ఏం లేదు మాకైతే. ఏమి ఎంత ఇచ్చినా సరే కానీ లెక్కతోటి అయితే వస్తుంది. మరి ఇది టైం ఎంత పడుతుందో చెప్పలేం కానీ పేదోళ్ళనా ఏం కొడుతుండే. ఇక రేషన్ కార్డులు అయితే లేవు నాన్న ఇప్పటిదాకా. మాకైతే రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డులు తీసేసిండు ఎందుకో మరి. కారు ఉంటే రేషన్ కార్డు తీయడం ఏందో అర్థం కాలేదు. డబల్ బెడ్రూమ్లు లేని వాళ్ళకి ఇస్తురేమో. నిన్న మొన్న అయితే ఫోటోలు తీసుకుపోయారు లేని వాళ్ళకు. పింఛన్ అయితే 2,000 వస్తుంది. ఇక 4,000 అయితే ఇంకా రాలే. మేమైతే తీసుకోలేదు. మంచిగానే ఉంది. ఇక ఫేమస్ అంటే ఏంటిది ఫ్రీ బస్ రోజు ఎక్కుతూనే ఉంటాము. 30 ఏళ్ళు మేము రాబట్టి సౌండ్ పార్క్ ఈడ ఆటో కట్టుకొని చక్కగా ఆడిపోతే ఆటో కట్టుకొని ఇక నైట్ అయితే బస్సులు ఉండే కదా. 2 సిస్టాలు ఉన్నారు. ఇవి ఫ్రీ బస్ అయితే ఎక్కువ. చాలా వరకు ఈ రైతు బాధలు ఉన్నోళ్ళు మ్యాక్సిమం ఎవరో ఒక 10 మంది యూజ్ చేస్తారు ఫ్రీ బస్సులు. ఎందుకంటే వీళ్ళకి కన్వీనియంట్ ఉండదు. వీళ్ళకి వచ్చినప్పుడు అనుకూలంగా బస్సు రాదు. ఆటో ఎక్కి వస్తారు. పోయేటప్పుడు 8 గంటలకు ఈయనే పికప్ చేసుకొని ఇంటికాడ వదిలిపెడతాడు. ఇంటి కాడ ఒక్కొక్కరిని ఆటోలో వస్తారు. వాళ్ళకి ఈమె ఒక 5గురు ఒక ఆటోల 4గురు ఒక ఆటోల. ఇవన్నీ వీళ్ళు మామూలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్తావు బాబా. ఆమెకు తెలుసు కదా ఈమె ఈ ముందని నేను మాట్లాడతలేను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను చెప్పేది అయ్యా ఇక్కడేను ఆమె నల్గొండ బిడ్డే, మేము రంగారెడ్డి. అయితే చెప్తేను నేను ఏ పార్టీ అనేది కాదు. నేను 1968లో కూడా నాకు తెలంగాణ అంటే అభిమానం. విన్నావా? నేను సిటీలో 2వ క్లాస్ చదివిన నేను. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు. రేవంత్ రెడ్డి సర్పంచ్కి తక్కువ, వార్డు మెంబర్కి ఎక్కువ వాళ్ళ ఊర్లో. రేవంత్ రెడ్డి అసలు వాడు అదృష్టం కొద్దీ సీఎం అయ్యండి. ఏం చేస్తాడు? అన్ని అబద్ధాలు చెప్పాడు, వచ్చాడు, అయిపోయింది. ఏం చేస్తాం చెప్పు. ఇక కర్మము ఎన్ని రోజులు పోతాడో అన్ని రోజులు భరించాలి అంతేగాని ఆయన ఏం చేయడు. కేసీఆర్ బ్రాండే. కేసీఆర్ గురించి చెప్తున్నావు వాను. కేసీఆర్ అంత గొప్ప నాయకుడు కనిపించాడా మీకు ఎక్కడా? సరే మీరు చెప్పండి, మాది ఇడిచిపెట్టేసి. కేసీఆర్ అంత మంచి నాయకుడు లేడు. విన్నావా? కేసీఆర్ ఎక్కడా? ఏం కథ కేసీఆర్కు ఈయనకి ఎక్కడా? నేను చెప్తున్నాగా కేసీఆర్ అనేటోడే లేకుంటే మనకు తెలంగాణనే లేకుంటే ఈ రేవంత్ రెడ్డి ఏడుండేటోడు. సీఎం కాదు, మంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా అయ్యేటోడు కాదు. నీకు ఏడుంటాడు రేవంత్ రెడ్డి? ఎక్కడుంటాడు చెప్పు? తెలంగాణ రాకపోతే ఆంధ్ర లాబింగ్ మీద ఈయన నిలబడుతుండే ఆయన. ఈయన ఎక్కడ ఏ స్టేజ్లో నిలబడుతుండే, ఏ లైన్లో ఉంటుండే ఇలా రాజకీయ నాయకులలో. అంత అయిపోయాయి కాదు. ఇక కర్మానికి ఏదో 4 ఏళ్ళు వదిలిపెట్టేసి తర్వాత చూసుకోవాలి అంతే. ఇక అప్పటికి ఎవడు వస్తాడు? పింఛన్ నేను పెట్టలేదే. నేను పని చేసుకొని పోతా, పింఛన్ పెట్టలే. నాకేం లేదు. పరిపాలన అంటే మా ఇప్పుడేం చెప్పలేం కదా. ఇట్లా అంటారా? రుణమాఫీ ఏం కాలే అని కదా. రైతు బంధు వల్లే పింఛని మా డాడీ వాళ్ళకి వస్తుంది. రాలే ఇంక మొన్న ఇచ్చిండు 2,000 ఇచ్చిండు. 2,000 ఇచ్చిండు. ఇక పరిపాలన అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. మళ్ళీ ఏం చెప్పండి కదా. పండగ చేసుకుంటారు అంటున్నా. వాళ్ళు పండగ చేసుకో, మాకైతే ఇదే పండుగ, మాకు ఇదే పండుగ సార్. చేసడం చూద్దాం. ఇంకా టైం ఉంది కదా. ఇంకా అవేం ఇక్కడ ఏం లేదు. ఇక చెప్పింది కాబట్టి ఓటు వేసినాం అక్కడ. ఇప్పుడు అది ఇంకా ఎప్పుడైతే ఇంకా అమలు చేస్తారో తెలియదు. పండుగ అంటారు కదా సార్. ఇంతకుముందు అయితే కేసీఆర్ పరిపాలనే బాగుండే. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఇంకేం చూడలేదా మేము ఇంకా.
చేస్తా అని చెప్తుండు కదా. మా ఏరియా కూడా కొంచెం డెవలప్మెంట్ తెస్తానే మన ఇనాగ్రేషన్ చేసిండు ఇక్కడ మన మహేశ్వరంలో. అది మహేశ్వరం వస్తుంది, ఇక్కడ వేసిండు కాక ఇప్పుడు ఇంకా అవి ఇంకెప్పుడు స్టార్ట్ అయితే తెలియదు. ఇంకా రోడ్లు కూడా వేస్తా అని చెప్పి హామీ అయితే ఇచ్చిండు. మళ్ళీ ఇక అదంటే కొరవలో అయ్యే పని కాదు కదా, సంవత్సరం పడవచ్చు, అట్లా 6 నెలలు పడవచ్చు. చేస్తే బాగుంటుంది, అట్లా చేయాలనే బాగుంది. మంచిగా చెప్పిన పనులు చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఆయనే ఉంటుంది అట్లానే.